హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డెజర్ట్ వారియర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే లయన్స్ గేట్ ప్లేలోకి తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 2 hours 7 minutes అయితే ఉంటుంది భయ్య. అసలు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ పరంగా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికి తెలియదు. బట్ ఈ మూవీ కోసం అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు. బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ అని మాత్రం తెలుసు. ఎందుకంటే ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ 1446 కోట్లు భయ్యా. లిటరల్లీ 1446 crores పెడితే వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చింది ఎంతంటే 7 కోట్లు. జస్ట్ 7 కోట్లు. అరే సంబంధం ఉందా అసలు కనీసం? దారుణం బ్రో. అసలు మరీ వరస్ట్ గా 1400 కోట్లు పైన పెడితే 7 కోట్లు రావడం ఏందయ్యా బాబు. దీని గురించి అసలు నేను డీటెయిల్స్ చూసా, ఎందుకు అంత ఫ్లాప్ అయింది ఏంటని చెప్పేసి. చాలా రీజన్స్ ఉన్నాయి దీని వెనకాల. ఇప్పుడు అవన్నీ చెప్పలేము, ఇది రివ్యూ వీడియో కాబట్టి జస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అరబిక్ ప్రాంతంలో ఉన్న బిగ్గెస్ట్ ఎడార్ లో కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి. చాలా మంది రిచ్ ఉంటారు, చాలా మంది పేదగా బతుకుతుంటారు. అలాంటి గ్రూపుల్లో హీరో ఒకడు మాత్రం ఒంటరిగా తిరుగుతుంటాడు భయ్యా. అంటే కొన్ని పర్పస్లు ఉంటాయిలేండి. అలాంటి హీరో దగ్గరికి ఒక ముసలోడు అంటే అలాగే ఒక లేడీ, వీళ్ళిద్దరు వచ్చి హెల్ప్ అడుగుతారన్నమాట. వాళ్ళని ఒక ప్రాంతానికి చేర్చమని చెప్పేసి. ఆ వచ్చిన ఇద్దరు ఎవరు, మరి హీరో వాళ్ళకి హెల్ప్ చేశాడా లేదా, అసలు ఆ ఎడారి ప్రాంతంలో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ డెజర్ట్ వారియర్ అనే మూవీ. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే తప్పలేదు బ్రో. డిజాస్టర్ అవడంలో సినిమా అసలు బాగాలేదు భయ్యా. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బోరింగ్ వెళ్ళేది మూవీ. అసలు డెజర్ట్ వారియర్ అంటే మూవీ మొత్తం కూడా డెజర్ట్ లో ఉంటుంది కదా, సో ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అనుకున్నా. సెటప్ ఒక్కటే బాగుంటది, దాని వెనక నడిచే డ్రామా గానీ, అక్కడ జరిగే సీక్వెన్సులు గానీ, ఆ యాక్షన్ బ్లాక్స్ కానీ ప్రతిదీ కూడా చాలా అవుట్డేటెడ్ గా, చాలా నీరసంగా, ఎక్కడ కూడా హై ఇచ్చే మూమెంట్స్ లేకుండా చాలా జాగ్రత్తగా తీసారన్నమాట మూవీ. మా బాబాయ్ అసలు హై ఇచ్చే మూమెంట్ లో ఉండవు మూవీలో. అసలు నీరసం ప్రోమాక్స్ బ్రో. అసలు అంటే హార్స్ రైడింగ్లు జరుగుతాయి, క్యామల్ రైడింగ్లు జరుగుతాయి, హార్స్ మీద ఫైట్లు జరుగుతాయి, లాస్ట్ లో ఒక పెద్ద యుద్ధం కూడా ఉంటుంది. ఇన్ని ఉన్నా సరే కానీ మీరు నిద్రపోతారు. అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా క్లైమాక్స్ లో చూపించిన యుద్ధం అయితే అదైతే మీరు ఇంకా లాజిక్లు ఇవన్నీ పక్కన పెట్టచ్చు అనమాట. ఏది పడితే జరుగుతుంటుంది, జస్ట్ అలా కూర్చొని చూడడం తప్ప ఆ షిట్ ని, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు అన్నట్టుంది అనమాట. నాకైతే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా ఏం లేదులే. మొత్తం ఎడారే ఇసుకే కాబట్టి పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏం ఉండవు మూవీలో. జస్ట్ కాస్ట్యూమ్స్ పరంగా ఓకే అనిపించింది అంతే. పర్ఫార్మెన్సెస్ ఓకేగా ఉన్నాయి, పర్లేదు. బట్ స్టోరీ పరంగా, యాక్షన్ బ్లాక్స్ పరంగా, డ్రామా పరంగా కొత్తగా అయితే ఏదీ లేదు. అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా లేదు, గ్రిప్పింగ్ గా కూడా అనిపించలేదు నాకు. పోనీ ఏదైనా కొంచెం హై యాక్షన్ సీక్వెన్సెస్ అన్న పెట్టుకుంటే కనీసం వాటి కోసం అన్న ఒకసారి ట్రై చేయండి రా బాబు అని చెప్తాను. అసలు ఇందులో ట్రై చేయడానికి ఏముందో కూడా నాకేం అర్థం కావట్లేదు. నాకైతే ఏం కనిపించలేదు బ్రో. ఆ వెతుకుదామని ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు మూవీ గురించి. మీ ఇష్టం, మీ ఓపిక. లయన్స్ గేట్ ప్లేలో అయితే ఉంది మూవీ. ఓకే బాయ్, లవ్ యూ ఆల్.